దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 81,000 దిగువన, నిఫ్టీ 24,600 పైన ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎల్&టీ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్ N&M, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 86.15 వద్ద ప్రారంభమైంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనుష. ఓవరాల్ గా మార్కెట్లు చూస్తే ఈ రోజు స్టార్ట్ అవడం కొంచెం గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అవడం జరిగింది. ఆల్రెడీ నిఫ్టీ ఇండికేషన్ చేసింది గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అవుతుందని. నిన్న యుఎస్ మార్కెట్లు చూస్తున్నా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అండ్ యూరోప్ మార్కెట్లు కొంచెం మిక్స్డ్ గా కనిపించిన, ఏషియన్ మార్కెట్లు కూడా కొంచెం పర్ఫార్మెన్స్ మిక్స్డ్ గానే కనిపించడం జరిగింది. ఓవరాల్ గా గ్లోబల్ క్యూస్ అయితే కొంచెం అనిశ్చితిగానే కనిపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ కు సంబంధించిన ఎఫెక్ట్ అయితే కంప్లీట్ గ్లోబల్ పైన అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో వాళ్ళ ఒక మిలిటరీ ఇజ్రాయెల్ సంబంధించిన మిలిటరీ స్ట్రైక్స్ అయితే జరుగుతుండడం ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి స్టాక్ మార్కెట్ కి. సో ఇన్వెస్టర్లు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే నిన్న చూసుకుంటే ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్న ఇన్వెస్టర్లు అయితే మొత్తం ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో దానికి కూడా కొంచెం నెగిటివ్ లోనే వెళ్ళడం జరిగింది. నిన్న చూసుకుంటే మనకు అహ్మదాబాద్ లో ఏరోప్లేన్ క్లాష్ అయితే అది కూడా స్టాక్ మార్కెట్ పైన పెద్ద ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. గ్లోబల్ వైజ్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన సెక్టర్లు అయితే అన్ని పడిపోవడం అయితే జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే కొంచెం గ్లోబల్ క్యూస్ అనేటివి మిశ్రమంగా ఉండడం ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్ కూడా దెబ్బతీశాయని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అవడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే 690 పాయింట్ల మైనస్ లో ఉన్న సెన్సెక్స్ 80,999 దగ్గర అయితే ట్రేడ్ అవుతుండడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 208 పాయింట్లు అయితే మైనస్ లో ఉండడం జరిగింది. 24,680 దగ్గర ట్రేడ్ అవుతుంది జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్లు మైనస్ లో ఉంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా ఇంచుమించు 0.5% అయితే నెగిటివ్ లో ఉండడం జరిగింది. ఓవరాల్ గా నిఫ్టీ చూసుకుంటే 25,000 మార్క్స్ అయితే దిగువన ట్రేడ్ అవడం జరిగింది. నిన్న ఒక ఎఫెక్ట్ అండ్ ఈ రోజు యుద్ధ భయాలు అనేటివి మార్కెట్ లో బాగా కనిపించినాయని చెప్పాలి. సెక్టార్లు కూడా చూసుకున్నా మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా మైనస్ లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు ప్రజెంట్ 1% పడిపోవడం అయితే జరిగింది. ఇండియా విక్స్ అంత పెద్దగా ప్లస్ లోనే ఉంది. ఇండియా విక్స్ చూసుకుంటే ప్లస్ 7.92%, అంటే కొంచెం మార్కెట్ లో అనిశ్చితి ఉండడం వల్ల ఇండియా విక్స్ కూడా కొంచెం వాలటాలిటీ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ ఆటో సెక్టార్ చూసుకున్నా 1% పడిపోయింది. ఒక ఐటీ సెక్టర్ అయితే కొంచెం మంచి ఇంచుమించు 0.5% అయితే ప్లస్ లో ఉందని చెప్పాలి. పిఎస్యూ బ్యాంక్, ఫైనాన్స్ సర్వీసెస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాలిటీ అన్ని సర్వీసులు కూడా అన్ని సెక్టార్లు కూడా మాక్సిమం నెగిటివ్ లో ఉండడం జరిగింది. ఓవరాల్ గా ఈ అనిశ్చితుల కారణంగా గోల్డ్ చూసుకుంటే కూడా గోల్డ్ అయితే ఒక 2 days నుంచి అయితే $100 వరకు పెరిగింది. $100 అంటే ఇంచుమించు మనకు ఒక 30,000 రూపాయలు అయితే పెరగడం, 30,000 రూపాయలు ఇంక్రీజ్ అవడం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే స్పాట్ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ వచ్చేసి పర్ గ్రామ్ వచ్చేసి 3,422 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ వచ్చేసి గ్రామ్ వచ్చేసి 36.25 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. అండ్ స్పాట్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 86.135 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా మన హైదరాబాద్ లో గోల్డ్ రేట్ చూసుకుంటే 36 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. సిల్వర్ కేజీ వచ్చి చూసుకుంటే 1,09,000 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా మార్కెట్లు అయితే కొంచెం అనిశ్చితిగానే కనిపించడం జరిగింది.
ఈరోజు ఫ్రైడే, వీక్ లో లాస్ట్ ట్రేడ్ అని చెప్పాలి. సో అమెరికన్ మార్కెట్లు గ్లోబల్ న్యూస్ ముఖ్యంగా అయితే సపోర్ట్ లేదు. ముఖ్యంగా మెయిన్ రీజన్ వచ్చేసి చూసుకుంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ అయితే స్టాక్ మార్కెట్ పైన బాగా ఎఫెక్ట్ చూపించడం అయితే జరిగింది. ఇన్వెస్టర్లు కూడా సెంటిమెంట్ అయితే కొంచెం అంటే కొంచెం అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. అంటే ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఏంటంటే ప్రజెంట్ కొంచెం ఈ రోజు అయితే అనిశ్చితిగా ఉన్న. ఈ రోజు ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ కొంచెం ఆచితూచి చేస్తేనే బెటర్, లేకపోతే వాళ్ళ అమౌంట్ క్యాపిటల్ లాస్ అయ్యే అవకాశం ఉందనేది ఇన్వెస్టర్లకు సజెషన్ చేయడం జరుగుతుంది. అయితే రవిప్రసాద్, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగాయి. ఈ ప్రభావంతో మార్కెట్ లో ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? కరెక్ట్ చెప్పారు అనుష. ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ రేట్లు అయితే బాగా ఇంచుమించు ఒక 6% వరకు అయితే పడిపోవడం జరిగింది. సో ఇజ్రాయెల్ స్టేట్ కూడా ఇజ్రాయెల్ కండక్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్, డిక్లేర్ స్పెషల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఈ యొక్క స్టేట్మెంట్ చేయడంతో క్రూడ్ ఆయిల్ అయితే ఇంచుమించు 8.5% అయితే పడిపోవడం జరిగింది. మన ఇండియా ఆయిల్ ఆధారిత క్రూడ్ ఆధారిత దేశం కాబట్టి ఖచ్చితంగా మన ఎఫెక్ట్ ఉంటుంది. మీరు సెక్టార్ లో చూసినా కూడా ఆయిల్ సంబంధించిన సెక్టార్లు అంటే కంప్లీట్ పడిపోవడం జరిగింది. ఈ ఎఫెక్ట్ అయితే ఇండియన్ మార్కెట్ పైన, గ్లోబల్ మార్కెట్ల పైన ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ల పైన అయితే బాగా ఉందని చెప్పాలి. అంటే ఆ నిశ్చితుల వల్లే గోల్డ్ పెరగడం అనేది మనం గమనించవచ్చు. అంటే మార్కెట్లు ఎప్పుడైనా అనిశ్చితిగా కనిపిస్తే లిక్విడిటీ మార్కెట్ అండ్ కమ్యూడిటీ సైడ్ అయితే బాగా పుంజుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు గోల్డ్ చూసుకుంటే లాస్ట్ 2 days నుంచి మంచిగా పెరగడం జరిగింది. క్రూడ్ ఆధారిత దేశం ముఖ్యంగా మన ఇండియా కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇండియా అనే కాదు, మాక్సిమం గ్లోబల్ వైజ్ అయితే క్రూడ్ రేట్లు వాలిటాలిటీ కనిపిస్తే మాత్రం ఇండియా వైడ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా అప్ అండ్ డౌన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి అనుష. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.